మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. ఇరాన్ జరిపిన దాడులను ఖతర్ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే ఈ ఆపరేషన్ల కారణంగా ఆకాశం నుండి కింద పడిన శకలాల వల్ల ఒక చిన్నారి సహా మొత్తం 3 వ్యక్తులు గాయపడినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడిన వారికి ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నది. అలాగే పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల అనంతరం భద్రతా బలగాలు, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొంది. ప్రజారక్షణ కోసం అదనపు ముందస్తు జాగ్రత్తలు అవసరమైనప్పుడు మాత్రమే జాతీయ ప్రజా భద్రతా హెచ్చరికలు జారీ చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు, ధృవీకరించని సమాచారం, వీడియోలు లేదా ఫోటోలను షేర్ చేయవద్దని, కేవలం అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలను కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం భద్రతా విభాగాలు నిరంతరాయంగా పూర్తి అప్రమత్తతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ సముద్ర తీరంలో జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌక ప్రమాదానికి గురైన ఘటనలో 10 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ అధికారులు సురక్షితంగా రక్షించారు. అయితే మరో భారతీయ పౌరుడు గల్లంతైనట్లు మస్కట్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాద ఘటనపై తాము నిరంతరం నిఘా ఉంచామని ఒమన్ అధికారులు, నౌక యాజమాన్యం మరియు ఇతర సంబంధిత వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. సౌదీ అరేబియాలో నివాస కార్మిక చట్టాలు మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క వారంలోనే మొత్తం 15,430 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టైన వారిలో రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన కింద 7,913 మంది, సరిహద్దు దాటేందుకు అక్రమ ప్రయత్నాలు చేస్తూ 4,037 మంది, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 3,480 మంది ఉన్నారు. అదేవిధంగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన 1,542 మందిలో 53% మంది ఇథియోపియా దేశస్థులు కాగా 46% మంది యోమన్ పౌరులు, మిగిలిన 1% ఇతర దేశాలకు చెందిన వారని నివేదిక పేర్కొంది. వీరికి తోడు పొరుగు దేశాల్లోకి అక్రమంగా సరిహద్దులు దాటడానికి ప్రయత్నించిన మరో 30 మందిని, అలాగే అక్రమ వలసదారులకు రవాణా, ఆశ్రయం కల్పించడంలో పాలు పంచుకున్న 27 మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఎలాంటి సహాయ సహకారాలు, రవాణా సౌకర్యాలు లేదా ఆశ్రయం కల్పించినా కఠిన చర్యలు ఉంటాయని మంత్రిత్వ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నేరాలకు పాల్పడితే గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్ష, 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించడంతో పాటు ఉపయోగించిన వాహనాలు, ఆస్తులను కూడా జప్తు చేస్తామని స్పష్టం చేసింది. చట్టాలను ఉల్లంఘించే వారికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మక్కా, రియాద్ ప్రాంతాల ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 911కు, దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు 999 లేదా 996 నెంబర్లకు ఫోన్ చేసి నివేదించవచ్చని అధికారులు కోరారు. సమ్మర్ పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో జూలై 2026 మొదటి 15 రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయాల గుండా ప్రయాణించవచ్చని దుబాయ్ కస్టమ్స్ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో యూఏఈకి వెళ్లే ప్రయాణికులు అక్కడి కస్టమ్స్ నిబంధనల ప్రకారం ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చో తెలుసుకోవటం చాలా ముఖ్యం. దుబాయ్ కస్టమ్స్ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం పూర్తి వివరాలు, వ్యక్తిగత అవసరాల కోసం, వ్యాపార ప్రయోజనాలు లేకుండా క్రింది వస్తువులు పన్ను లేకుండా దుబాయ్కి తీసుకువెళ్లవచ్చు. బహుమతులు,
3000 దిర్హాంల విలువలోపు ఉండే బహుమతులు, సిగరెట్, పొగాకు గరిష్టంగా 400 సిగరెట్లు, 50 సిగార్లు లేదా 500 గ్రాముల పొగాకు, వయసు 18 ఏళ్ల పైబడి ఉండాలి. ఆల్కహాల్ గరిష్టంగా 4 లీటర్ల ఆల్కహాల్ లేదా 2 కార్టన్ల బీర్, ప్రతి కార్టన్లో గరిష్టంగా 24 కాన్లు, ఒక్కో కాన్ సామర్థ్యం 355 మిల్లీలీటర్ల లోపు ఉండాలి. ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాల కోసం క్రింది వస్తువులను ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. కెమెరాలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ టీవీలు, వీల్ చైర్లు, బేబీ స్ట్రోలర్స్, పిల్లల బండ్లు, క్రీడా పరికరాలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. 60,000 దిర్హాంలు సుమారు US 16,350 లేదా అంతకంటే ఎక్కువ విలువైన నగదు, విదేశీ కరెన్సీ లేదా ట్రావెలర్స్ చెక్కులను కలిగి ఉంటే కస్టమ్స్ డిక్లరేషన్ ఫారం నింపడం తప్పనిసరి అవుతుంది. 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లు ఈ పరిమితి కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లటానికి వీల్లేదు. వారి వద్ద ఉన్న నగదును వెంట ఉన్న సంరక్షకుడి అకౌంట్కు జోడిస్తారు. వ్యక్తిగత అవసరాల కోసం గరిష్టంగా 3 నెలలకు సరిపడా మందులను మాత్రమే తీసుకువెళ్లాలి. దీనికోసం అర్హత కలిగిన డాక్టర్ ఇచ్చిన ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. దానిపై స్వదేశంలోని UAE ఎంబసీ స్టాంప్ సంతకం ఉండాలి. మందులు ఒరిజినల్ ప్యాకింగ్లో ఉండాలి. ఎక్స్పైరీ కాకూడదు. సైక్రోట్రోఫిక్ మందులను UAE ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి లేకుండా ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పటికీ తీసుకువెళ్లటం చట్టరీత్యా నేరం. అన్ని రకాల మాదక ద్రవ్యాలు, గంజాయి, కొకైన్, హీరోయిన్, గసగసాలు, మత్తు పదార్థాలు మొదలైనవి UAE బహిష్కరించిన బాయ్కాటెడ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, గ్యాంబ్లింగ్ ఆడే పరికరాలు, మిషన్లు, ఇస్లామిక్ బోధనలకు నైతికతకు విరుద్ధంగా ఉండే పుస్తకాలు, పత్రికలు, నూనె పెయింటింగ్లు, బొమ్మలు, శిల్పాలు, నకిలీ కరెన్సీ నోట్లు, 3 లేయర్స్ చేపల వేట వలలు, పాత వాడిన టైర్లు. పరిమితి దాటితే ఏం జరుగుతుంది? అనుమతించిన పరిమితి కంటే అదనంగా ఉన్న వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లించకపోతే ఆ వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని 30 రోజుల పాటు భద్రపరుస్తారు. ఈలోగా పన్ను చెల్లించి వస్తువులను తీసుకువెళ్లకపోతే వాటిని దుబాయ్ కస్టమ్స్ బహిరంగ వేలంలో విక్రయిస్తుంది. తీసుకురావాలనుకుంటే UAE పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి ముందస్తు ఇంపోర్ట్ పర్మిట్ తప్పనిసరి. కువైట్లో వేసవికాలం జూలై 16తో మధ్య దశకు చేరుకుంటుందని అల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఈ తేదీ నుంచి సెకండ్ జెమినీ పేరుతో పిలిచే 13 రోజుల ప్రత్యేక కాలం ప్రారంభమవుతుందని, ఈ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి మరియు పొడిగాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇటీవల రోజుల్లో 13 గంటల 50 నిమిషాలకు పైగా ఉన్న పగటి సమయం ఇకపై క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని, అదే సమయంలో రాత్రి వేళలు నెమ్మదిగా పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది. జూలై నెలలో పలు ఖగోళ విశేషాలు కూడా చోటు చేసుకోనున్నాయని పేర్కొంది. జూలై 16న చంద్రుడు శని గ్రహానికి, జూలై 17న శుక్రగ్రహానికి అత్యంత సమీపంలో కనిపిస్తాడు. జూలై 17న సాయంత్రం 7 గంటల 4 నిమిషాల సమయంలో కువైత్ ఆకాశంలో శుక్రగ్రహాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే జూలై 29న డియర్ మూన్ పేరుతో పౌర్ణమి ఏర్పడనుంది. ఉత్తర అమెరికా స్థానిక ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ కాలంలో జింకలకు కొత్త కొమ్ములు రావటం ప్రారంభమవుతుండటంతో ఈ పౌర్ణమికి డియర్ మూన్ అనే పేరు వచ్చిందని అల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ వివరించింది. సౌదీ అరేబియాలో చోటు చేసుకుంటున్న 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో బహ్రెయిన్కు చెందిన ఓ మహిళ, ఓ చిన్నారి మృతి చెందారు. ఈ ఘటనపై సౌదీలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంది. మక్కా నుంచి మదీనాకు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురికాగా అందులో ప్రయాణిస్తున్న బహ్రెయిన్కు చెందిన ఓ మహిళ మృతి చెందింది. మరో 3 బహ్రెయిన్ పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి అవసరమైన వైద్య చికిత్స అందుతుందని రాయబార కార్యాలయం తెలిపింది. బాధితులకు కాన్సులర్ సేవలు అందించడంతో పాటు వారిని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు కూడా చేపడుతుందని తెలిపారు. మరో ఘటనలో రియాద్కు దక్షిణంగా సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హఫ్తత్ బనీ తమీం ప్రాంతంలో 7 సభ్యులతో ప్రయాణిస్తున్న బహ్రెయిన్ కుటుంబం కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా మిగిలిన కుటుంబ సభ్యులు హఫ్తత్ బనీ తమీం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా మక్కా మదీనా మార్గంలో జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 2 బహ్రెయిన్ పౌరులు మదీనాలోని కింగ్ ఫహద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారితో పాటు వారి పేరెంట్స్ ఉన్నారు. మరో 13 మంది బహ్రెయిన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళుతున్నందుకు సిద్ధమవుతున్నట్లు బహ్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఇది వాల్టి మా గల్ఫ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా గల్ఫ్ న్యూస్.